శ్రీరామ్ నాలెడ్జ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేశంలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాల గురించి మరియు మహనీయుల గురించి వివరించడం జరుగుతుంది. మన వారసత్వ సంపద మరియు మన దేశం గొప్పతనం గురించి తెలిపే ఛానల్ ఇది. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో పిన్ చేయడం జరిగింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం శ్రీరామ్ నాలెడ్జ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం మే 12 నుంచి 15 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, జాతీయ సాంకేతిక దినోత్సవం లేదా నేషనల్ టెక్నాలజీ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మే 11. ప్రతి సంవత్సరం మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1998 మే 11న భారత్ రాజస్థాన్లోని పోఖ్రాన్ టెస్ట్ రేంజ్లో శక్తి-1 అనే అణుక్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షకు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నాయకత్వం వహించారు. దీనిని ఆపరేషన్ శక్తి లేదా పోఖ్రాన్ 2 అని కూడా పిలుస్తారు. 2 రోజుల తర్వాత భారత్ మరో 2 అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈ అణు పరీక్షలు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో జరిగాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ నర్సెస్ డేను ప్రతి సంవత్సరం మే 12న నిర్వహిస్తారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 2024 థీమ్ వచ్చేసి అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్, ది ఎకానమిక్ పవర్ ఆఫ్ కేర్. లేడీ విత్ ల్యాంప్గా పేరుగాంచిన ఫ్లారెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, లక్ష్మీకాంతరావు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆర్ లక్ష్మీకాంతరావు నియమితులయ్యారు. ఇఫ్కో లేదా ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ చైర్మన్గా దిలీప్ సంఘాని రెండవసారి నియమితులయ్యారు. ఇఫ్కో నానో యూరియాను ఉత్పత్తి చేస్తుంది. 2024 సంవత్సరానికి సంబంధించిన ముఖ్యమైన నియామకాల గురించి ఒకసారి చూద్దాం. నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా నియమితులయ్యారు. 16వ ఆర్థిక సంఘం కార్యదర్శిగా రిత్విక్ రంజనం పాండే నియమితులయ్యారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ పనగారియా, 16వ ఆర్థిక సంఘం కార్యదర్శి లేదా సెక్రటరీగా రిత్విక్ రంజనం పాండే నియమితులయ్యారు. 16వ ఆర్థిక సంఘం కాల వ్యవధి 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు ఉంటుంది. అందువల్ల 2025 అక్టోబర్ 31 నాటికి రాష్ట్రపతికి నివేదిక సమర్పించాలని కేంద్రం గడువు విధించింది. నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా నేతృత్వంలో ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘం సభ్యులుగా 4 నియమితులయ్యారు. కేంద్ర మాజీ కార్యదర్శి అజయ్ నారాయణ్ జా, మాజీ బ్యూరోక్రాట్ యానీ జార్జ్ మాథ్యూ, ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్, అర్ధా గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిరంజన్ రాజాధ్యక్షలు 16వ ఆర్థిక సంఘం సభ్యులుగా నియమితులయ్యారు. లోక్పాల్ చైర్పర్సన్గా అజయ్ మాణిక్రావు కాన్విల్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో సుమారు 2 ఏళ్లు ఖాళీగా ఉన్న లోక్పాల్ చైర్పర్సన్ పదవి భర్తీ అయింది. నూతన ఎన్నికల కమిషనర్లుగా సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్లను కేంద్రం నియమించింది. వీరు 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు. సుఖ్బీర్ ఉత్తరాఖండ్ క్యాడర్ అధికారి కాగా జ్ఞానేష్ కేరళ క్యాడర్ అధికారి. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా కిషోర్ మక్వానా నియమితులయ్యారు. సభ్యులుగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన వడ్డేపల్లి రామచందర్, ఉత్తరప్రదేశ్కు చెందిన లవకుష్ కుమార్లను నియమిస్తూ సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నూతన చైర్మన్గా అనిల్ లాహోటీ బాధ్యతలు స్వీకరించారు.
అనిల్ లాహోటి రైల్వే బోర్డు చైర్మన్ మరియు సీఈఓగా 2023 ఆగస్టులో పదవీ విరమణ చేశారు. నూతన నావికా దళాధిపతి లేదా నేవీ చీఫ్గా వైస్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి బాధ్యతలు స్వీకరించారు. ప్రసార భారతి చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి నవనీత్ కుమార్ సెహగల్ నియమితులయ్యారు. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నవీన్ జిందాల్ నియమితులయ్యారు. సిబిఎస్ఈ చైర్పర్సన్గా రాహుల్ సింగ్ నియమితులయ్యారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా శ్రీమతి షెఫాలి బి శరణ్ బాధ్యతలు స్వీకరించారు. ఆమె 1990 బ్యాచ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్కు చెందినవారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ నూతన అధిపతిగా పీయూష్ ఆనంద్ను కేంద్రం నియమించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్గా రాజీవ్ కుమార్ శర్మ నియమితులయ్యారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ అదనపు డైరెక్టర్ జనరల్గా ఎస్ సురేష్ నియమితులయ్యారు. దేశ ఉగ్రవాద వ్యతిరేక దళం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ అధిపతి లేదా డైరెక్టర్ జనరల్గా నలిన్ ప్రభాత్ నియమితులయ్యారు. మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతేను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన వసంత్ 2026 డిసెంబర్ 31 దాకా ఈ పదవిలో కొనసాగుతారు. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నియమితులయ్యారు. సమాజంలో అట్టడుగున ఉన్నవారికి ఉచిత న్యాయ సేవలు అందించడం ఈ కమిటీ ప్రధాన విధి. న్యాయం కోసం అంతిమ గమ్యస్థానమైన సుప్రీంకోర్టుకు వచ్చేవారికి న్యాయవాదులను నియమించుకొని తమ కేసులను వాదించుకునే స్తోమత లేనప్పుడు ఈ కమిటీ వారికి ఉచిత న్యాయ సేవలు అందిస్తుంది. భారత్కు చెందిన కమల్ కిషోర్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ యుఎన్డిఆర్ఆర్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా నియమితులయ్యారు. యుఎన్డిఆర్ఆర్ ఏర్పడిన సంవత్సరం 1999. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. అసోచామ్ నూతన అధ్యక్షుడిగా సంజయ్ నాయర్ నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ హైడ్రోజన్ సదస్సు లేదా వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అండ్ ఎగ్జిబిషన్ 2024 ఏ దేశంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, నెదర్లాండ్స్. ప్రపంచ హైడ్రోజన్ సదస్సు లేదా వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అండ్ ఎగ్జిబిషన్ 2024 నెదర్లాండ్స్లో మే 13 నుంచి 15 వరకు నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్ 2024 విజేత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జపాన్. 30వ సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్ 2024ను మలేషియాలో మే 4 నుంచి 11 వరకు నిర్వహించారు. ఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో 4-1తో పాకిస్తాన్ను ఓడించి జపాన్ తన తొలి సుల్తాన్ అజ్లాన్ షా హాకీ ట్రోఫీని గెలుచుకుంది. భారత్ 1985, 91, 95, 2009 మరియు 2010 సంవత్సరాల్లో మొత్తం 5 సార్లు సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీని గెలుచుకుంది. తమిళనాడు చెస్ క్రీడాకారుడు శ్యామ్ నిఖిల్ భారత 85వ గ్రాండ్ మాస్టర్గా నిలిచాడు. భారత 85వ గ్రాండ్ మాస్టర్ ఎవరో అని అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ శ్యామ్ నిఖిల్. భారత 84వ గ్రాండ్ మాస్టర్ ఆర్ వైశాలి. భారత మొదటి గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్. అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో ఘనతను సాధించింది. అధునాతన అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సాంకేతికతను ఉపయోగించి PS4 అనే 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ను తయారు చేసి విజయవంతంగా పరీక్షించింది. ఇస్రో విజయవంతంగా పరీక్షించిన 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ పేరు PS4.